అసలు రోజు రోజుకి మన ప్రపంచం ఎటు మారిపోతుందిరా అసలా? భార్యనే భర్తల్ని చంపేయడం ఏంటి? అసలు ఆ చంపేసిన తర్వాత శవాన్ని పక్కన పెట్టుకొని వీళ్ళు రొమాన్స్ చేయడం ఏంటి? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది జస్ట్ ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే గాదు. అసలు ఇలా ఆలోచించే వాళ్ళ సైకలాజికల్ కండిషన్ ఎలా ఉంటది? వాళ్ళ సైకాలజీలో వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటది? అనే దాని గురించి కూడా మనం డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఇదంతా జరిగింది కూడా ఎక్కడో నార్త్‌లోనో లేకపోతే పక్కన ఉండే స్టేట్స్‌లలోనో కాదు. మన ఆంధ్రాలో మన గుంటూరు డిస్ట్రిక్ట్‌లో జరిగింది. జనవరి 22 అంటే ఈ రోజు నేను వీడియో షూట్ చేస్తున్న రోజు ఇది జరిగింది. ఈ ఇన్సిడెంట్. అసలు ఈ కేస్ గురించి నేను రీసెర్చ్ చేస్తుంటేనే అసలు ఏంట్రా ఇలా ఉన్నారు? అసలు పెళ్లి చేసుకోవాలంటేనే భయమేస్తుంది అనే విధంగా అయిపోయిందసల. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అంటే నైట్ ఏం జరిగింది? అండ్ వాళ్ళు ఆ వ్యక్తిని ఎలా చంపారు? వాళ్ళ హస్బెండ్‌ని ఎలా చంపారు? అండ్ చంపేసిన తర్వాత వాళ్ళు బిహేవ్ చేసిన బిహేవియర్ ఎలా ఉంది? అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కనుక్కున్న తర్వాత ఈ కేస్ ఎలా మలుపు తిరిగింది? అండ్ పోలీసోళ్ళు వాళ్ళని పట్టుకున్నారా లేదా? అనే దాని గురించి కూడా మనం కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. ఈ స్టోరీ స్టార్ట్ అయింది గుంటూరు డిస్ట్రిక్ట్‌లో దుగ్గిరాల మండలంలో ఉన్న చిలువూరు అనే విలేజ్‌లో. అయితే అక్కడ శివనాగరాజు అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన ఆనియన్ బిజినెస్ చేసేవాడు. అంటే ఉల్లిపాయల వ్యాపారం చేసేవారు. ఆయన భార్య పేరొచ్చేసి లక్ష్మీ మాధురి. దే వర్ జస్ట్ ఏ నార్మల్ కపుల్. ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ అంటిల్ హి ఎంటర్స్. ఈ సీన్‌లోకి విలన్ ఎంటర్ అయ్యాడు విజయవాడలో. ఈ లక్ష్మీ మాధురి అనే ఆవిడ విజయవాడలో ఉన్న ఒక థియేటర్‌లో సినిమా ఐ మీన్ ఆ కౌంటర్ టికెట్ కౌంటర్ ఉంటది కదా! అందులో వర్క్ చేస్తున్నప్పుడు గోపి అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్‌గా మారింది. అండ్ మనం ఇప్పుడు యూజువల్‌గానే చూస్తున్నాం. ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ చాలా దారుణంగా మారిపోయాయి. వాళ్ళు ఈ ఎక్స్‌ట్రా కరెక్షన్ పెట్టుకోవడమే కాకుండా, ఈ భర్తల్ని లేకపోతే భార్యల్ని చంపడం వరకెళ్తుంది. సో, వీళ్ళ రిలేషన్‌కి వాళ్ళ భర్త అడ్డొస్తున్నాడు అనే ఆలోచనైతే వాళ్ళలో మొదలైంది. ఇంకా చంపేద్దామని చెప్పి స్కెచ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే డైవర్స్ తీసుకునే ఆప్షన్ ఒకటుంది గదా! అంటే ఆళ్ళకి కావాల్సింది జస్ట్ ఫ్రీడమ్ మాత్రమే గాదు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మనీ అలానే వాళ్ళ స్టేటస్ గూడా గావాలి. అండ్ డైవర్స్ తీసుకొని విడిపోయి ఇదంతా చాలా పెద్ద తతంగం గదా! సో, ఇదంతా ఎందుకు? చంపేస్తే ఒక మాటలో పోద్ది గదా! ఒక పోటులో పోద్ది గదా! అన్నట్టుగా ఆలోచించి చంపాలి అని ఫిక్స్ అయిపోయారు. సీన్ కట్ జేస్తే వాళ్ళ హస్బెండ్ శివనాగరాజుకి బిర్యానీ అంటే ఇష్టమని జెప్పి, నేను బిర్యానీ నా చేతులతో వండానని చెప్పి ఆయనకి పెట్టింది. కానీ బిర్యానీలో టేస్ట్‌తో పాటు నిద్ర గూడా కావాలనుకుందేమో. కొన్ని స్లీపింగ్ పిల్స్ గూడా యాడ్ చేసింది. కొన్నంటే ఏదో ఒకటో, రెండో గాదు 20 స్లీపింగ్ పిల్స్ యాడ్ చేసింది. దాదాపు 20 స్లీపింగ్ పిల్స్ పౌడర్ చేసి, ఆ బిర్యానీలో మిక్స్ చేసి అతనికిచ్చిన తర్వాత, అతను తినేసాడు. తిన్న తర్వాత ఆబ్వియస్‌గా అన్‌కాన్షియస్ అయిపోయాడు. ఈ హస్బెండ్ అన్‌కాన్షియస్ అయిపోయిన తర్వాత వాళ్ళ లవర్ గోపిని ఇంటికి పిలిపించి, పిల్లోతో తన ఫేస్‌ని అంటే ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఇక్కడ వరకు మీరు విన్నది, మనం చూసింది అంతా ఒక ఎత్తైతే, ఇక్కడి నుంచి జరిగింది ఇంకొక ఎత్తు. అసలు వీళ్ళ సైకలాజికల్ కండిషన్ ఎలా ఉంటదనేది మనం చెప్పలేము. అంటే వాళ్ళ హస్బెండ్ శవాన్ని పక్కన పెట్టుకొని వీళ్ళిద్దరు రొమాన్స్ చేస్తూ పార్న్ వీడియోలు చూసుకుంటూ కూర్చున్నారు అంటే వాళ్ళసలు ఎలా అంటే ఎంత స్టేజ్‌కి దాటిపోయారనేది అర్థం కావట్లేదసల. జస్ట్ ఇమాజిన్ ద సైకాలజీ ఆఫ్ దీస్ క్రిమినల్స్. అసలు ఒక మనిషి చనిపోయి పక్కన పడిపోయి ఉంటే అసలు వీళ్ళకి రొమాన్స్ చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఆ టైంలో రొమాన్స్ ఎలా చేశారనేది అర్థం కావట్లేదు. దీన్ని సైకాలజీలో డీసెన్సిటైజేషన్ అని చెప్పి అంటారు. అంటే ఈ సైకాలజీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫ్లోర్‌లో దీని గురించి మాట్లాడుకుందాము. దాని తర్వాత సైకాలజీ గురించి కూడా మాట్లాడుకుందాం. తెల్లారాక అంటే ఈరోజు మార్నింగ్ అంటే జనవరి 22 మార్నింగ్ అందరిని పిలిచి ఇంక ఏడవడం స్టార్ట్ చేసింది. నా భర్తకి హార్ట్ అటాక్ వచ్చింది. రాత్రి గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పి అందరిని నమ్మించింది. ఇంక అందరూ గూడా నమ్మేసారు గూడా. ఇంకా ఫ్యూనరల్‌కి అంటే అరేంజ్‌మెంట్ స్టార్ట్ జేశారు. అంటే తీసుకెళ్ళిపోతారు గదా! దానికి స్టార్ట్ జేశారు. బట్ ఆల్ ఆఫ్ సడెన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎంటర్ అయ్యారు. ఈ శివనాగరాజు ఫ్రెండ్స్‌కి ఎక్కడో తేడా కొట్టింది. శవం చెవులో నుంచి రక్తం రావడం గమనించారు. అసలు హార్ట్ అటాక్ వస్తే చెవులోంచి బ్లడ్ ఎందుకొస్తది అన్న ఆలోచనతో రైజ్ అయింది. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎళ్లి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే వచ్చి ఈ బాడీని పోస్ట్ మార్టంకి పంపించి ఈ లక్ష్మిని అంటే వాళ్ళ భార్యని వాళ్ళ స్టైల్‌లో ఇంట్రాగేషన్ చేస్తే అసలు విషయం బయట పెట్టింది. ఆ 20 పిల్స్ నెక్స్ట్ ఆ గోపి అనే వ్యక్తి అండ్ ఆ దిండుతో చంపడం ఇదంతా కూడా బయట పెట్టింది. పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించారు. నౌ లెట్ us టాక్ అబౌట్ ద డార్క్ సైకాలజీ బిహైండ్ దిస్ క్రైమ్. ఇప్పుడు చంపడం వరకు ఓకే. అంటే కోపంతో చేసుండొచ్చు. లేకపోతే వాళ్ళకి అడ్డుగా ఉన్నాడనైనా చేసుండొచ్చు. అంతవరకు ఓకే. కానీ
ఈ చనిపోయిన తర్వాత డెడ్ బాడీని పక్కన పెట్టుకొని వీళ్ళు రొమాన్స్ చేయడం ఏంటి? అసలు ఆ పోర్న్ చూడడం ఏంటి? అసలు ఇదంతా గూడా అసలు ఆ ధైర్యం ఏంటి? లేకపోతే అసలు వాళ్ళ సైకలాజికల్ కండిషన్ ఏంటి అని ఆలోచిస్తే దాన్ని టెక్నికల్‌గా సైకోపతి అంటే ల్యాక్ ఆఫ్ ఎంపతి అంటే ఎలాంటి గిల్ట్ లేని విధంగా ఉండటం గాని, లేకపోతే డీసెన్సిటైజేషన్ అసలుకు ఎలాంటి ఫీలింగ్స్ గాని అంటే కటువుగా మారిపోతారంటారు చూసారా? అలా అయిపోవడం గాని, ఇలాంటి కండిషన్స్ అన్నీ గూడా దీని కిందకే వస్తాయి. ఒకటి ల్యాక్ ఆఫ్ ఎంపతి, ఇన్‌స్టాంట్ గ్రాటిఫికేషన్ అండ్ మూడోదొచ్చేసి డీసెన్సిటైజేషన్. ఫస్ట్ ల్యాక్ ఆఫ్ ఎంపతి చూసుకుంటే వీళ్ళు మనుషుల్ని మనుషుల్లాగా చూడడం అసలు మానేస్తారు. అంటే వాళ్ళ హస్బెండ్‌ని ఒక జస్ట్ ఆబ్జెక్ట్ లాగా వాళ్ళకున్న ఒక అడ్డంకి లాగా మాత్రమే చూసారు. అందుకే వాళ్ళ భర్త చనిపోయిన తర్వాతైనా గాని సరే మనకొక ఆబ్జెక్ట్ పక్కెళ్ళిపోయింది. మనము ఈ అడ్డాన్ని తొలగించేసుకున్నాం అన్న విధంగా మాత్రమే చూస్తున్నారు తప్ప అతను అక్కడ ఉన్నది ఒక మనిషని, అతన్ని మేము చంపేసామని ఎలాంటి ఫీలింగ్ లేకుండా అలా బిహేవ్ చేశారు. అండ్ సెకండ్ వన్ ఇన్‌స్టాంట్ గ్రాటిఫికేషన్. ఇది ఎలాగుంటదంటే వాళ్ళ బ్రెయిన్ కంప్లీట్‌గా ఈ తప్పు, ఒప్పు అని చెప్పే ఆ కాన్షియస్‌ని కంప్లీట్‌గా కోల్పోతారు. వాళ్ళకి ఇన్‌స్టంట్‌గా కావాలి. ఇన్‌స్టంట్‌గా ఏదొచ్చినా గాని సరే దాని కోసం ఏమైనా గాని సరే చేయడానికి రెడీ అయిపోతారు. అండ్ థర్డ్ వన్ డీసెన్సిటైజేషన్. ఈ క్రైమ్ షోస్ గాని, లేకపోతే మూవీస్ గాని, లేకపోతే ఎక్సెసివ్‌గా పోర్న్ చూసి చూసి వీళ్ళందరికీ గూడా వాళ్ళ బ్రెయిన్‌లో ఉండే సెల్స్ అనేవి అసలు ఏం జరిగినా గాని సరే జస్ట్ ఏముందిలే అన్న ఇదిలోకెళ్ళిపోతున్నారు. ఆ ట్రాన్స్‌లోకెళ్ళిపోతున్నారు. వీళ్ళ ఎమోషన్స్ అన్నీ గూడా కోల్పోతున్నారు. అసలు చస్తే చచ్చాడులే మన రొమాన్స్ మనం జేసుకుందాము అనే ఒక యానిమల్ ఇన్‌స్టింక్ట్ బిహేవియర్‌లోకెళ్ళిపోతున్నారు. వాళ్ళు దీనికి పెట్టుకున్న పేరు లవ్. కానీ దిస్ ఈస్ యాక్చువల్లీ ఎ పర్వర్షన్. అండ్ ఇది ఈ కేస్ గురించి. అండ్ ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో ఇన్‌స్టాంట్ గ్రాటిఫికేషన్ అనేది చాలా పెరిగిపోయింది. ఇందులో అబ్బాయిలు, అమ్మాయిలని తేడా లేదు. ఇద్దరు అలానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అమ్మాయిలే ఎక్కువ మందిని చంపేస్తున్నారు. ఎక్కువ కేసులు గూడా వాళ్ళ గురించే బయటికొస్తున్నాయి. సో, మీరు చంపొద్దండి. మమ్మల్ని బతకనివ్వండి. అండ్ ఈ సమాజాన్ని గూడా బ్రతకనివ్వండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ కేస్ మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి, ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఒకసారి మన ఛానెల్ ఓపెన్ చేసి చూడండి. మీకు ఖచ్చితంగా వర్త్ అనిపిస్తేనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ దిస్ ఈస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.